హలో ఎవ్రీవన్. ఎవరైతే బాసరా IIITకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇది ఓపెన్ చేయాలి. rgkt.ac.in. ఇది ఓపెన్ చేశాక మనకి లెఫ్ట్ సైడ్లో యూజీ అడ్మిషన్స్ అని ఉంటుంది. దెన్ క్లిక్ ఆన్ యూజీ అడ్మిషన్స్. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జనరల్ గ్లోబల్ స్టూడెంట్స్. క్లిక్ ఆన్ అప్లై నౌ. సో దాని తర్వాత సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ బోర్డ్ ఏంటి, ఎస్ఎస్సియా, సిబిఎస్సియా, ఐసిఎస్సియా అవి ఇచ్చేసేయండి. హాల్ టికెట్ నంబర్, గివ్ యువర్ హాల్ టికెట్ నంబర్ అండ్ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. గెట్ డీటెయిల్స్ అన్నారనుకోండి, మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రిఫరెన్సెస్ యాక్చువల్లీ మనకి లొకేషన్ బాసర్ అండ్ ఈసారి మహబూబ్ నగర్లో కూడా ఉంది కాబట్టి యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్ మీరు బాసర్ ఆర్ మహబూబ్ నగర్ చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మహబూబ్ నగర్. నెక్స్ట్ బోర్డ్ సేమ్ పైన ఎలా చూస్ చేస్తారో అలానే. 10th క్లాస్ పాస్డ్ ఇయర్ 2025. నెక్స్ట్ రెగ్యులర్. మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేస్తే రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అవన్నీ వచ్చేస్తాయి. అండ్ మీ 10th క్లాస్ స్కూల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. అండ్ స్టేట్, ఓకే, 10th క్లాస్ ఎక్కడ చదివారు దాని అడ్రస్ అండ్ స్టేట్, తెలంగాణ వేరే స్టేటా అలా. సో నెక్స్ట్ వచ్చేసి స్కూల్ మేనేజ్మెంట్, గవర్నమెంటా లేకపోతే రెసిడెన్షియలా, ప్రైవేటా, అదర్ స్కూల్స్ అనేది మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్, లైక్ దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, ప్రైవేట్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ అలా. బేస్డ్ ఆన్ దట్ మనం ఎంటర్ చేయాలి, కేటగిరీ చూస్ చేయాలి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్లో మెయిల్ ఆర్ ఫీమేల్, మొబైల్ నెంబర్, ఇంకొక నెంబర్ ఉంటే మీ మదర్ ఆర్ ఫాదర్ అలా ఇచ్చేసేయండి. ఈమెయిల్. నెక్స్ట్ కమ్యూనిటీ, ఓసీయా, బీసీయా, బీసీబీ, బీసీఏ అలా చూస్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్, ఐదర్ ఎస్ ఆర్ నో. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటాయి, దానిపైన అమౌంట్ ఉంటుంది కదా అండి, బేస్డ్ ఆన్ దట్ అది క్లిక్ చేయండి. క్యాండిడేట్ ఆధార్, ఇవన్నీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అపార్ ఐడి, ప్రతి స్టూడెంట్కి అపార్ ఐడి ఉంటుంది, అది ఎంటర్ చేయండి. స్కూల్ వాళ్ళు ఇస్తారు ఎలాగో. క్యాప్, ఒకవేళ స్టూడెంట్ పేరెంట్స్ ఆర్మీలో, నేవీలో అలా ఉంటే ఎస్ అని పెట్టండి. సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఎన్సీసీ సర్టిఫికేట్ ఆర్ స్పోర్ట్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, అదర్వైజ్ నో. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ హౌస్ నెంబర్ అవన్నీ పెట్టేసేయండి. స్టేట్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్, మీ ప్రీవియస్ ఎక్కడ చదివారు, 3rd నుంచి 9th వరకు ఎక్కడెక్కడ చదివారు ఆ డీటెయిల్స్ అంతా కూడా ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద స్కూల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఏరియా ఆఫ్ రిజర్వేషన్, లోకల్, రిజర్వ్డా, అన్రిజర్వ్డా మనం పెట్టాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ పేరెంట్స్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టారనేది పేరెంట్స్ది అది పెట్టేసేయాలి. నెక్స్ట్ ఫైనల్గా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తే మనకి యాజ్ పర్ దట్ మనకి ఇది వచ్చేస్తుంది, అమౌంట్ ఎంత ఉందనేది, అమౌంట్ టు బీ పెయిడ్ ఇవన్నీ వచ్చేస్తాయండి. అంటే మనకి ఓసీకి ఇలా, బీసీబీకి, ఎస్సీ ఎస్టీకి అలా డిఫరెంట్ అమౌంట్ ఉంది కాబట్టి దాన్ని బట్టే వస్తాయి. నెక్స్ట్ మీరు ఈ సర్టిఫికెట్స్ ఇక్కడ కింద మెన్షన్ చేశారు సర్టిఫికెట్స్, ఆ మెన్షన్ చేసిన సర్టిఫికెట్స్ మీరు ముందుగానే స్కాన్ చేసి పెట్టుకోండి. క్యాండిడేట్ ఫోటో, మార్క్స్ మెమో, బోనాఫైడ్ సర్టిఫికేట్, యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఆ రేంజ్ కూడా మనకి ఇలా ఉండాలి, <4 MB, జేపీజీ ఆర్ జేపీఈజీ పింగ్ ఫార్మాట్లో ఉండాలి. అవన్నీ అప్లోడ్ చేసి సేవ్ అన్న తర్వాత నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్ వస్తుంది, పేమెంట్ చేసేసేయాలి. ఆల్ ది బెస్ట్.